నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్లోని పలు ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల మనం చూసుకుంటే వడగండ్ల వాన కురుస్తూ ఉంది. అలాగే ప్రస్తుతం ఆ యొక్క వర్షాభావ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఆదివారం కువైట్లో వాతావరణం క్రమక్రమంగా మెరుగుపడుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే కువైట్లో ఇదే సమయంలో వర్షాలు పడుతూ ఉన్న సమయంలో కొన్ని ప్రాంతాలలో తూర్పు గాలులు వీచి దుమ్ము తుఫానులు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని ఆల్ సాల్మి ఎడారి ప్రాంతంలో మనం చూసుకుంటే అక్కడ చాలా మంది ప్రవాసులు అయితే గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడైతే ఒక కైమాలో ఉంటూ ఉన్నాడనమాట. అలాగే బలమైన గాలులు అయితే వీస్తూ ఉన్నాయి. దీంతో అతను కూడా భయపడిపోవడం జరిగింది. బలమైన గాలులు వీస్తూ ఉన్నాయి, ఈ కైమా తట్టుకుంటుందా లేదా అని చెప్పేసి కూర్చున్న తర్వాత బలమైన గాలులకు మనం చూసుకుంటే ఆ యొక్క కైమా ఏదైతే ఉందో మొత్తం గాలులకు అయితే మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది చూడండి. మొత్తం అయితే ఆ యొక్క కైమా అయితే కొట్టుకుపోవడం జరిగింది. ఆ తర్వాత అదృష్టవశాత్తు ఆ యొక్క దేవుడి దయ వల్ల ఆ యొక్క ప్రవాసుడికి ఎటువంటి గాయాలు కాకుండా అతనైతే బయటికి వచ్చాడు. స్క్రీన్ మీద మీకు ఫోటో కూడా కనపడుతూ ఉంది చూడండి. దీంతో అతనైతే దగ్గరలో ఉన్న ఒక కువైటీ పౌరుడైతే పిలవడం జరిగింది. వెంటనే ఇక్కడికి వచ్చేసి బలమైన గాలులు వీస్తూ ఉన్నాయి, కైమాలు ఎగిరిపోతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఒక కువైటీ పౌరుడైతే అతనైతే తన యొక్క కైమాలేకి పిలవడం జరిగింది. కాబట్టి కువైట్లోని ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అతను చావునైతే తప్పించుకొని అదృష్టవంతుడుగా అయితే బయటపడడం జరిగింది. కాబట్టి కువైట్లోని ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ముఖ్యంగా కైమాలలో ఉండేవారు బిల్డింగ్లలో అలాగే గెస్ట్ హౌస్లో రూములలో ఉండేవారికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కైమాలలో జీవనం సాగిస్తూ ఉన్న ప్రవాసులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.